शुद्ध विद्यांकुराकार द्विज पंक्तिद्वयोज्ज्वल कर्पूर वीटिकामोद समाकर्षि दिगंतर। శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. శుద్ధ విద్య అనగా స్వ పర భావభేదములు లేని అద్వైత స్థితిని అద్వైత బుద్ధిని కలిగించు బ్రహ్మ విద్య లేక శ్రీ విద్య. షోడశీ విద్య అనబడే శ్రీ విద్య యొక్క 16 బీజాక్షరాలను తన దంత పంక్తి ద్వయముగా కలిగి ప్రకాశిస్తున్నది. అనగా ప్రతి బీజాక్షరము పై దంతముల వరుసలో ఒకసారి, క్రింది దంతముల వరుసలో ఒకసారి, అనగా 16 16 32 దంతములుగా కలిగి ఉన్నది. ఇది ఒక అర్థము. ఈ నామముకు ఇంకొక అర్థము బ్రాహ్మణులను ద్విజులు అంటారు. అనగా ఉపనయన సంస్కారంతో రెండవ జన్మను పొందుతారు. ద్విజ పంక్తి ద్వయం అంటే 2 వరుసలుగా ఎదురుగా కూర్చున్న వేద బ్రాహ్మణులు అని అర్థం. వేద విద్యా వ్యాప్తిని, షోడశీ విద్యా వ్యాప్తిని చేయడానికి ఉపయోగించే ద్విజ పంక్తి ద్వయాన్ని తన దంత పంక్తి ద్వయముగా కలిగినది. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. కర్పూర తాంబూల చరవణము వలన దిగంతాల వరకు పరిమళములు వెదజల్లునది. అమ్మవారు తాంబూలం నములుతున్నప్పుడు వెలువడే సుగంధం అంతటా వ్యాపించి సకల ప్రాణులను ఆకర్షిస్తుంది. కర్పూరము స్థూల స్థితిలో గట్టిగా ఉన్నా తక్కువ సమయంలోనే సూక్ష్మ స్థితి అయిన వాయు స్థితికి చేరడానికి ప్రతీక. స్థూల స్థితి అనగా కనిపించేది, ప్రకృతి సంబంధమైనది. సూక్ష్మ స్థితి అనగా ఆధ్యాత్మికమైనది, అలౌకికమైనది. సూక్ష్మ స్థితిలో ఉన్న అమ్మవారిని శరణు వేడిన సాధకులు తక్కువ సమయంలోనే స్థూల స్థితి నుంచి సూక్ష్మ స్థితికి చేరగలుగుతారు అని చెప్పడం ఈ నామం యొక్క అర్థం. शुद्ध विद्यांकुराकार द्विज पंक्तिद्वयोज्ज्वल कर्पूर वीटिकामोद समाकर्षि दिगंतर।